ముఖ్యంగా ఈ హార్మోనల్ ప్రాబ్లం అనేది జంక్ ఫుడ్ వల్ల, ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల వస్తుంది అని అంటారు కదా, అది అంటే పిల్లలకి నిజంగానే ఆ ప్యాకేజ్డ్ ఫుడ్ వల్ల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి? డెఫినెట్గా అవుతాయి. అంటే స్వతహాగా కొన్ని సమస్యలు ఉండొచ్చు. అది కాకుండా కూడా ఈ జంక్ ఫుడ్ వీటి వల్ల, ప్లాస్టిక్ ఎక్కువ వాడటం వల్ల, ఈ నాన్ స్టిక్ కుక్వేర్ ఎక్కువ వాడటం వల్ల, పెస్టిసైడ్స్ వల్ల, వీటన్నిటి వల్ల కూడా మన శరీరంలో హార్మోన్స్ యొక్క సమతుల్యం డిస్టర్బ్ అవుతుంది. దానివల్లే ఇప్పుడు ఈ మధ్య మనకి ఎర్లీ ప్యూబర్టీలు అవి వస్తున్నాయి అనేది కూడా ఒక కాన్సెప్ట్. అలాగే PCOS ఇలాంటి సమస్యలు కూడా ఈ జంక్ ఫుడ్లు అవి ఎక్కువ అవటం వల్ల ఒబెసిటీ, PCOS ఇలాంటివి కూడా పెరుగుతున్నాయి. స్ట్రెస్ వల్ల, నిద్ర సరిపోకపోవటం వల్ల అన్నీ యాడ్ అవుతున్నాయి. అంటే ఈ హార్మోన్స్ గురించి మాట్లాడినాం కాబట్టి అసలు పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అనేది అవసరం అంటారా? అండ్ ఎంతవరకు అవసరం? తప్పనిసరిగా అవసరం అమ్మ, తప్పనిసరిగా అవసరం. అండ్ పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా దీని గురించి మాట్లాడటం ఏదో చెడు, సీక్రెట్ అలా పెట్టడం వల్లే నష్టం ఎక్కువ జరుగుద్ది. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వాళ్ళు సేఫ్ ఉంటారు. ఈ రోజుల్లో మీరు చూస్తే 11, 12, 10 ఏళ్ళ పిల్లలు కూడా వీటి గురించి వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అన్నీ తెలుసు, బూతు మాటలు కూడా అన్నీ తెలుసు, బాడీ పార్ట్స్ అన్నీ వాళ్ళకి తెలుసు, వాటి గురించి మాట్లాడుతున్నారు. సో వాళ్ళు ఇంకొకరి నుంచి వినే కంటే మనం ఒక సైంటిఫిక్గా వాళ్ళకి చెప్పటము, మీకు ఏ డౌట్స్ ఉన్నా మమ్మల్ని అడగాలి, అడిగితే మేము కరెక్ట్గా చెప్తాము అనే ఒక కాన్ఫిడెన్స్, మీరు భయపడకూడదనే ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే మన పిల్లలు సేఫ్ ఉంటారు. టీనేజ్ పిల్లలకి వీళ్ళకి కూడా ఈ అన్ప్రొటెక్టెడ్ సెక్స్ వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ కానీ, సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే సెక్స్ ద్వారా మనకి సంక్రమించే వ్యాధులు లైక్ ఎయిడ్స్ జబ్బు, హెపటైటిస్ B, లివర్ జబ్బు, ఇలాంటివన్నీ రావచ్చు. అందుకని జాగ్రత్తలు చెప్పటం, అన్నీ కూడా సేఫ్ అనేది ఏంటి ఇవన్నీ చెప్పాలి. వాళ్ళు మీకు భయపడి మీ వెనకాల ఏమన్నా చేసి చాలా నష్టపోవచ్చు. సో మనం అంతా చాలా పిల్లలతో ఇప్పుడు బాగా ఫ్రాంక్గా ఉండాలి. అది మంచిది పిల్లలకి సేఫ్టీ, నిజం చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో. అండ్ ముఖ్యంగా పిల్లలకి అన్నం తినబెట్టడానికి ఫోన్స్ ఇవ్వడము, దానివల్ల వాళ్ళకి స్పీచ్ డిలే అవ్వడము, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, సైట్ వస్తుంది పిల్లలు, చిన్న పిల్లలకి ఇంత లావు వద్దాలు, అసలు ఏమంటారు దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మనకి ఎవరన్నా ఒక గొట్టం వేసేసి మనం ఇలా టీవీ చూస్తూ ఉంటే ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది అంతే. టీవీ పెట్టి ఫుడ్ పెడితే అలా రుచిని ఆస్వాదించలేరు అండ్ ఎక్కువ తినేస్తారు. ఓకే, అదే ఫుడ్ని చూసుకుంటూ చక్కగా తిన్నారనుకో సరిపోను తింటారు ఫస్ట్. సో ఒబెసిటీ సమస్య కూడా రావచ్చు. 2 స్క్రీన్ టైం అలవాటు అయిపోతే వేరే వాళ్ళతో కమ్యూనికేషను, సోషల్ స్కిల్స్, సమాజంలో అందరితో కలవటము, మాట్లాడటము ఇవన్నిటికీ దూరం అయిపోతున్నారు పిల్లలు. అండ్ ఎమోషనల్ కంట్రోల్ అంటే కొంచెం ఓటమిని అంగీకరించటం, ఓటమిని ఒక మంచిగా తీసుకోవటం, వెంటనే ఏడ్ చేయకుండా లైక్ దాన్ని కొంచెం తట్టుకోవటం, ఇలాంటివన్నీ తగ్గిపోతున్నాయి. సో తొందరగా ఇరిటేట్ అవ్వటం, తొందరగా కోపం రావటం, టాంట్రమ్స్ ఇవన్నీ కూడా స్క్రీన్ టైం వల్ల పెరుగుతున్నాయి. అండ్ ఐ సమస్యలు కూడా ఇదివరకు మేము కాదు అనుకునేవాళ్ళం, బట్ ఇప్పుడు ఎక్కువ చూస్తున్నాము. సో డెఫినెట్గా స్క్రీన్ టైము 4 ఏళ్ళలోపు ఉంచొద్దు. ఎప్పుడన్నా 2 ఏళ్ళు నిండాక ఫ్యామిలీతో కూర్చుని వీకెండ్లో ఏమన్నా అందరూ కూర్చొని చూసే సినిమా వరకు మేబీ ఓకే. అండ్ ఆ తర్వాత కూడా లిమిటెడ్గా ఉంచితే మంచిది.